హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో బ్రహ్మకమలానికి కొమ్మ అనేది వస్తుందన్నమాట. అది మనకి ఎందుకని వస్తుంది, అలాగే ఏమిస్తే వస్తుంది, వచ్చాక మనం ఏం చేయాలి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కొమ్మ రావడం స్టార్ట్ అయ్యాక నేను ఏమేమి దాంట్లోకి బలానికి ఇచ్చాను, అది ఎందుకని అంత తొందరగా ఎదిగింది, కొమ్మ రావడానికి కూడా రీజన్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, కొమ్మ అనేది మనకు ఆకైతే ఎంత ఉందో అంత ఎదిగిందనమాట. దీని గురించే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇది మనకి చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది మొగ్గో కొమ్మో ఆకో తెలియకుండా ఉంటుందన్నమాట. కానీ మనము జాగ్రత్తగా చూస్తే అర్థం చేసుకోవచ్చు. మొగ్గ అయితే చిన్నగా మొగ్గలాగా కనిపించేస్తుంది, మనకి రౌండ్గా ఉంటుంది, కొంచెం లావుగా ఉండి మనకి కనిపించేస్తుంది అనమాట. ఆకైతే కొంచెం పల్చగా ఉండి పైకి వస్తూ ఉంటుంది, త్వరగా వచ్చేస్తుంది ఆకైతే. ఇది చూస్తున్నారు కదా, ఇది 1 వీక్ది అనమాట. నేను 3 డేస్ అప్పుడు తీసాను ఫస్ట్ది. ఇదేమో 1 వీక్ది. మనకి తెలిసిపోతుంది కదా, ఈ కాడ కూడా మనకి చాలా లావు ఉంటుందన్నమాట. వీడియోలో చూడడానికి మనకి చిన్నగానే కనిపిస్తుంది, కానీ బయట నుంచి చూస్తే మనకి కొమ్మ అనేది చాలా లావుగా ఉంటుంది, అంటే బలంగా పెరుగుతుందన్నమాట. అందుకని రావడమే లావుగా వస్తుంది. ఇది రావడానికి రీజన్ ఏంటంటే, దేనికి నేను కొన్ని పోషకాలు ఇచ్చాను. ప్లాంట్ని నాటేటప్పుడే నేను ఉల్లిపాయ తొక్కల్ని అలాగే బనానా పీల్స్ని వీటిని అన్నిటిని ఇచ్చాను. ఇది ఎలా నాటుకున్నాను ఏంటనేది మీకు వీడియో చేశాను, చూసేయండి ఛానల్లో. కొమ్మ 10 డేస్ అనమాట. ఇంత ఎదిగిపోయింది, అంటే మనకి ఆల్మోస్ట్ 1.5 ఇంచ్కి వచ్చిందనమాట. 10 డేస్లోనే మనకి ఇంత ఎదిగిపోయింది. అంటే నేను ఉల్లిపాయ ఫర్టిలైజర్ అలాగే నేను బియ్యం కడిగిన వాటర్ కూడా డైలీ కాకుండా మరుసటి రోజు ఇస్తున్నాను అనమాట. అది బియ్యం కడిగిన నీళ్ళు ఆ రోజే ఇవ్వకుండా నెక్స్ట్ డే ఇస్తే చెట్టుకి ఇంత బలాన్ని ఇస్తుంది అనమాట. అందుకని నేను నెక్స్ట్ డేనే ఇస్తుండే. ఇది వచ్చేసి 15 డేస్ది. నేను ఆఫ్టర్ 5 డేస్ తర్వాత తీస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ మనకి 3 ఇంచెస్ పెరిగింది. బ్రహ్మకమలానికి మనము డైలీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. 2 డేస్కి ఒకసారి వేసినా దానికి బలానికి సరిపోయేంత వాటర్ ఇస్తే సరిపోతుందన్నమాట. అందుకని నేను డైలీ ఇచ్చిన, ఒకవేళ 2 డేస్కి ఒకసారి ఇచ్చిన ఉల్లిపాయ నానబెట్టిన ఫర్టిలైజర్ ఉంటుంది కదా, అది కానీ లేదంటే మనము పప్పు కడిగేస్తాం కదా, ఆ వాటర్ కానీ ఇస్తానన్నమాట. అందుకని మనకి తొందరగా వచ్చేసింది ఈ కొమ్మ అనేది. అలాగే ఫాస్ట్గా వచ్చేసి ఫాస్ట్గా కూడా ఎదిగిపోతుంది. ఇది వచ్చేసి 20 డేస్ అనమాట. మనకి నా అరచేయి దాటిపోయింది. చూస్తున్నారు కదా కొమ్మ ఎంత ఎదిగిందనేది. చిన్న కొమ్మ నుంచి ఇంత రావడానికి మనకి 20 డేస్లో ఎదిగిపోయిందంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే వాటి ఎదుగుదల కూడా ఉంటుంది. అది కొమ్మ అయినా ఫ్రూట్ అయినా ఫ్లవర్స్ అయినా కూడా మనం ఇచ్చే పోషకాలని కరెక్ట్గా ఇస్తే మనకి ఇట్లా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకో ఆకు కూడా 2 కొమ్మలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది ఎదిగింది, వంగిపోతుంది. అందుకని నేను ఏం చేశానంటే, మనము మొక్క వంగక ముందుకే చిన్నగా ఉన్నప్పుడే సరిగ్గా కట్టేసుకుంటే స్ట్రైట్గా ఎదిగిపోతుంది అనమాట ఆ కొమ్మ అనేది. మనము వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏ కొమ్మ తగిలినా ఏ చేయి తగిలినా ఆ కొమ్మకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎదిగిన తర్వాత. అందుకని లేతగా ఉన్నప్పుడే ఇలా దారం కట్టేసుకున్నా, లేదంటే పడకుండా ఏదైనా కర్ర పెట్టేసుకున్నా సరిపోద్ది. నేను దారం కట్టుకున్నాను. దాని తర్వాత రోజు చూసారా ఎంత ఎదిగిందో. నెక్స్ట్ డేకే మనకి ఒక 1 ఇంచ్ పెరిగిందనమాట. ఇది మొత్తం వచ్చేసి 1 మంత్ది. చూస్తున్నారు కదా, ఇవి వాటికి ఇచ్చే పోషకాల వల్ల ఇవి కూడా ఎదిగినాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి. దాని తర్వాత నేను కొంచెం పనుల వల్ల వీడియో తీయలేదు. దాని తర్వాత తీసాను ఒక 10 డేస్కి. వాటి మొక్కలు చూసారా ఎంత ఎదిగిపోయాయో, అరచేయి అంత వచ్చేసాయి. ఇది కూడా చాలా ఆకు వరకు ఎదిగిపోయి మనకి ఆకులాగా రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, 1 మంత్లోనే ఇంత రిజల్ట్ ఉంది, అంటే మనం ఇచ్చే పోషకాల వల్ల. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
బ్రహ్మకమలం గురించి చాలా విషయాలు ఛానల్లో ఉన్నాయి, వీడియోస్ చూసేయండి చూడకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.